హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ వర్క్ డిజైన్స్ బుక్స్ కావాలి అన్నా, సింగిల్ పేపర్స్ మీకు నచ్చిన డిజైన్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2mm షుగర్ బీడ్స్, యాంకర్ థ్రెడ్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, 3mm రౌండ్ కుందన్స్, థిన్ జెరీ థ్రెడ్. ఫస్ట్ మనం ఇక్కడ మధ్యలో కవ్ షేప్ లాగా స్టెమ్ లాగా వేసుకున్నాం కదా, దాని మీద 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో లైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి మ్యాంగో షేప్ లాగా వేసుకున్నాం కదా, దాని మీద కూడా బార్డర్ అంతా ఈ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మ్యాంగో షేప్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నార్మల్ నీడిల్ నెంబర్ తీసుకొని ఈ మ్యాంగో షేప్ లోపల ఫ్రెంచ్ నాట్స్ సింగిల్ రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. ఇలా ఏదైతే మనం కలర్ థ్రెడ్ యూజ్ చేసామో ఇక్కడ మ్యాంగో షేప్లో ఫిల్ చేసాం కదా, ఆపోజిట్ మ్యాంగో షేప్కి మధ్యలో ఉన్న లైన్కి మధ్యలో వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. మనకి ఇక్కడ దీని పక్కన ఉన్న మ్యాంగో షేప్లో ఇంకో డిఫరెంట్ కలర్ వస్తుంది. అలా ఆల్టర్నేటివ్గా మ్యాంగో షేప్లో పింక్ కలర్ యూజ్ చేసాము, దాని పక్కన లైన్ మధ్యలో ఏమో పింక్ కలర్ 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ ఫస్ట్ పింక్ కలర్తో ఆల్టర్నేటివ్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మనం మ్యాంగో షేప్లో పింక్ కలర్ యూజ్ చేసాం కదా, అక్కడ లైన్కి మ్యాంగో షేప్కి మధ్యలో నేను గ్రీన్ కలర్ థ్రెడ్తో 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. ఇక్కడ మనం గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాం కదా, ఆ ఆపోజిట్ మ్యాంగో షేప్ లోపల కూడా సేమ్ గ్రీన్ కలర్ థ్రెడ్తో సింగిల్ రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. అంటే ఆపోజిట్ కలర్స్ యూజ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ మ్యాంగో షేప్ లోపల గ్రీన్ వచ్చింది, బార్డర్కి దానికి మధ్యలో పింక్ కలర్ వచ్చింది. అలాగా చూసుకుంటూ ఆల్టర్నేటివ్గా మొత్తం ఇదే విధంగా ఫ్రెంచ్ నాట్స్తో స్టిచ్ చేసుకోవాలి. మ్యాంగో షేప్ లోపల ఓన్లీ 1 రౌండ్, లైన్కి మ్యాంగో షేప్కి మధ్యలో ఏమో 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేయాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇది నేను చూపించేది హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసేది. సేమ్ బార్డర్ని మనం నెక్కి కూడా బార్డర్ లాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మనం కుందన్స్ని స్టిక్ చేసేసుకోవాలి. ఫుల్గా రెడీ అయిపోతే మనకి టూ హ్యాండ్స్కి బార్డర్ ఈ విధంగా వచ్చింది. నెక్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.